అక్క మున్సిపాలిటిక్స్ లో పని చేస్తారు చూడు వెంకటయ్య అరే నిన్న మొన్నటి దాకా మొలకలకు నీళ్ళు పోసే కార్యం ముంగటేసుకున్నావు మరి ఇయ్యలేంది సఫాయి పనారా ఏడున్నావురా నువ్వు ఓన్నా ఎంటకాయలు ఇల్లు ఎక్కడ మున్సిపాలిటీకి లో పని చేయరా ఆయన నువ్వేనా చేతులు కడుకో మరి డబ్బునా పనున్నా నీతోని ఇగో నీకు గిఫ్ట్ తెచ్చిన ఈ బకెట్ ఒకటి లోట మగ్గు ఒక చీపురు గట్ట నీకే ఇది సెకండ్ నీకు వచ్చింది అవార్డు వచ్చింది అందుకే వచ్చిన పండుకునేటప్పుడు కూడా కోటి ఇది అరే జాతీయ అవార్డు వచ్చిన వెంకటయ్య సారా తమ్మి గా షీపురు బకెట్ గా లోటిస్తారా దండేసి సన్మానం చేస్తారు గాని మంచిగా పని చేస్తానికి ఊకే దండలు వేసిరనుకో పని చేయబుద్ధి కాకుండా అవుతారు మళ్ళా దండలు వేపించుకోకు నిన్ను చూసి నలుగురు తయారవుతారు నీలేక చేయాలంట అని ఇక మరి ముచ్చట పెట్టినంటే ఏంటో నీడ్చి పెడతాడా ఈ సఫాయి పని ఎప్పటి నుంచి సురువు చేసినవే 16 సంవత్సరాలు అయిందా ఎంత జీతంకి ఎక్కినావు ఇప్పుడు ఎంత మరి గత్తర ఉంటది కదా ఆసన అంత చెత్తకుండీల కారా మళ్ళీ ఆసనకి ఎట్లా చేస్తావు మరి గబ్బాసన ఉంటది కానీ ఇంత వేసుకోవా ఏమన్నా పొద్దు ఒరేయ్ ఇప్పుడు తాగుడు ముచ్చట ఎందుకురా నీకు చదువు రారా జర్రంతా కూడా చిన్నప్పుడు పారపని చేసిన ఇల్లు జాయిన్ అయినావా మళ్ళీ పెళ్లిళ్ళు అంటే 16 ఏళ్ళ సంది లీవ్ కూడా తీసుకోలేవా నువ్వు నేను తీసుకొని చెప్పేస్తా మళ్ళా చుట్టాలు ఏమన్నారా నీకు దావత్లు ఉన్నావు సగం పూటనా దెబ్బ నీ కాడికి నువ్వు చేసుకొని అందరు ఈ లెక్కనే ఉంటారు అనుకుంటుండు ఈడైతే చిన్న దావత్ అయినా ఉరుకుతూనే ఉంటాడు నీకు ఢిల్లీలు ఇస్తారంట అవార్డు మళ్ళా ఆడిపోయి తీసుకోవాలి నువ్వు ప్రధానమంత్రి ఇస్తారంట నీకు హిందీ వస్తారా మళ్ళీ ఎట్లా మాట్లాడతావు ప్రధానమంత్రి చెప్తా మళ్ళా గబ్బాసన వస్తుంది కదా ఒక్కొక్క సారి కొలువు బంద్ చేయాలంట అని అనిపించింది ఎప్పుడన్నా మీ వాళ్ళు తిట్టరా ఇంట్లోకి వచ్చినాక గలీజ్ బట్టలు అయినావు స్నానం చేసి రాపో అంటాను తిట్టరా సాఫ్ సఫాయి చేసేటోళ్ళ పని గట్లనే ఉంటది జిందగీ మొత్తం గట్లనే సేవ చేయాలి ఇంకేముంటది వాళ్ళకు ఎంతకన్నా నీకు మిస్టర్ కీనర్ అవార్డు వచ్చింది కదా మళ్ళీ కేసీఆర్ సార్ మెచ్చుకొని మినిస్టర్ ఎంతకాయ కూడా చేస్తాడు అప్పుడు ఎట్లా చేస్తావు ఇప్పట్లాగానే చేస్తావా సాఫ్ చేసి పెట్టేస్తావా అయ్యో సాఫ్ చేసేటోళ్ళని తీసుకొచ్చి మంత్రిని ఎమ్మెల్యేని చేస్తారా ఇస్తే ఏం గారక్క సాఫ్ సఫాయి చేసేటోళ్ళకే మంత్రి కొలువు ఇచ్చింది అనుకో అక్క అలా హైదరాబాద్ ఏడేరు ఏమున్నారో అంతా తెలుస్తుంది కదా దగ్గరుండి పని చేపిస్తారు హైదరాబాద్ అంతా స్వచ్ఛంగా అయిపోతారు అప్పుడు కానీ మొలకలు పెట్టిన వాళ్ళే ఎల్ఎంఎల్ ఎంపీ టికెట్లు ఇస్తున్నారు సారు 16 ఏళ్ళ సంది మంచిగా పని చేస్తున్నారు కదా నువ్వు ఒక్కనివే ఉన్నావా ఇంట్లో ఉన్నారా లోపట్ ఉన్నారా ఏం పేరు భారతక్క ఎంతకన్నా 16 ఏళ్ళ సంది మంచిగా పని చేస్తున్నాడు కదా ఒకనాడన్నా లీవ్ పెట్టమంట అని జగడం పెట్టుకున్నావా ఎంతకన్నా మబ్బులా లేచిపోతూనే ఉంటాడా ఇక మంచిగా వచ్చి తిని పంతవా ఇక తినపతి కాదు ఒక్కొక్క ఫరా అట్లనే అంటావా పాపం ఇగో సాఫ్ సఫాయి చేస్తున్న బతుకులానికి ఇట్లనే ఉంటాయి కూడు నోట్లే కోరు కదా నువ్వు మంచి పని చేసినావు కదనే పెద్ద సార్లు అందరు చూస్తున్నారు నీ అసంటి వాళ్ళకి ఏమన్నా చేస్తారు మంచిగా చేసినప్పుడు మీకు కూడా బలం వస్తుంది ఇంకా సరేనా అనుమానం ఉంటే ఇది ఇయ్యాలన్నట్టు సామంతి పువ్వు ఆసన ఉండదు జేబులో పెట్టుకో ఎంతకన్నా పోయేస్తాం అలా బట్టలు ఇఫే అవి మాసిపోతాయి రేపటికి భారతక్క పోయేస్తాం ఉండండి కానీ అందరు గిట్లనే పని చేస్తే మీకు అనుకున్నది ఇస్తారు పెద్దసారి కూడా జీతాలు పెంచుతారు